ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పా, ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. నేను మేయర్గా పనిచేస్తూ జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం. ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని, నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి, రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా, మగతనం ఉంటే రా, రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మగతనంగా రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ, గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడులాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ, తోలు బొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా, మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేం. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా అడుగుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు. రా, రాజకీయం చేయి, మగతనంతో రాజకీయం చేయి. అంతేగాని తోలుబొమ్మల ఆటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడ ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో చూసి అయిపోయింది ఇది.